బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. ఇలా అయిందని ఎవరు చెప్పారు నీకు? ప్రశ్న కాదమ్మమ్మా, సమాధానం కావాలి. ఇప్పుడు ఆ తల్లి పిల్లల్ని వదిలేస్తుందా? మధు, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. కడుపున పుట్టకపోయినా 20 ఏళ్లు కాదు 20 రోజులు పెంచినా తన పిల్లలుగా భావించి కడుపును పెట్టుకుని పెంచిన తల్లి పిల్లల్ని అస్సలు వదులుకోదు. అదన్నది అక్షర సత్యం. పేగు బంధం కన్నా ప్రేమ బంధం గొప్పదే. అంతేనంటావా అమ్మా? అంతే, ముమ్మాటికి అంతేనే. అవును, ఇంతకీ ఇలాంటి అనుమానం నీకెందుకు వచ్చింది? ఎవరు ఇలా అని చెప్పారు? లైఫ్ అనే ఒక మ్యాగజైన్ చదివా. ట్రూత్ ఏంటా అని అడిగా. పిచ్చి కథలు చదివి పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు. పిచ్చి కథలు కాదమ్మమ్మా, విలువైన కథలు, మోరల్ వాల్యూస్ తెలిసేలా ఎన్నో కథలు. మనిషి మనస్సు, ప్రేమ, బంధం గురించి వివరించే కథలు. ఏంటి ఖైదే? కరెక్ట్ టైంకి ఆ ధీరజ్ గడు వచ్చి చచ్చాడు. ఎలా వచ్చాడు? ఎలా రాగలిగాడు? వాడు గాని రాకపోయి ఉంటే ఈ పాటికా ధర్ని ఈ కేశవ్ గాడికి పెళ్ళమై ఉండేది. ఏదో దాని అదృష్టమో నా దురదృష్టమో ఫెయిల్ అయింది. అయినా దానికి పెళ్ళి ఆగడం అలవాటే కదక్క. మొన్న ధీరజ్ గాడితో కూడా ఇలాగే ఆగింది కదా. బావ తిరిగొచ్చి చేస్తానంటున్నాడు కదా. ఈలోగా నేను ఇంకోసారి ట్రై చేస్తానక్క. ఈసారి ఎలాగైనా దాని మెడలో తాళి కడతాను. ఏంట్రా నువ్వు కట్టేది? ఏంట్రా నువ్వు ట్రై చేసేది? దరిద్ర నీకు ముందు నాకెదురుగా వస్తుంది. అందుకే వాళ్ళొచ్చి చచ్చారు. తమరు నిన్న చేసిన ఘనకార్యమంతా ఆ శక్తి వీడియో తీసిందిరా. అది కాని ఆయనకు పంపితే ఆగ మేఘాల మీద ఇండియా వచ్చి నిన్ను చంపి జైలుకు వెళ్తాడు, కానీ ఊరికి వదిలిపెట్టడు. ఊ అంటే పోలీసులు, ఆ అంటే పోలీసులు అంటుంది. పైగా ఫ్రెండ్ అంట. మళ్ళీ జన్మలో పెళ్లి ప్రస్తావన ఎత్తకుండా చేసినా చేస్తారు ఈ పోలీసులు. ఎవ్వరికి చెప్పుకోలేవు, పెళ్లి చేసుకోలేవు. ఆ శక్తి వీడియో తీసిందా? మరి ఇప్పుడు ఏం చేయమంటావు అక్క? నా ప్లాన్కే నువ్వు బలయ్యవురా. నేను బదులు తీర్చుకోవాలి. బలంగా నేనే వాళ్ళని దెబ్బ కొట్టాలి. చెప్పక్క, ఈ కేశవ ఏం చేయడానికైనా రెడీ. వాళ్ళని లేపేసి నేను జైలుకి వెళ్ళమంటావా? నువ్వు జైలుకు వెళ్తే ధరణిని ఎవరు పెళ్లి చేసుకుంటారా? మరి ఎలా అక్క? ఎలా వాళ్ళ అడ్డు తొలగించుకోవాలి? ధరణిని నేను ఎలా దక్కించుకోవాలి? కాస్త టైం ఇవ్వరా, నేనే ఆలోచించి చెప్తా. నేను నీకు చెప్పేదాకా నువ్వు ఎవ్వరికి ఎక్కడా కనబడకు. అంటే అండర్ గ్రౌండా? ఆల్మోస్ట్ అంతే. ఏమంటావ్? నువ్వు ఎలా చెప్తే అలాగే అక్క. ఈలోపు వాళ్ళ బాగోతం బయటకు లాగి భరతం పడతా. నువ్వు వెళ్ళరా కేశవ. ఆలోచిస్తే ఆ అమ్మ పోలికలు నాలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. నాకు ఈ అమ్మ మా అమ్మ కాదని తెలియనప్పుడు ఎప్పుడు అలా అనిపించలేదు. ఇప్పుడు ధరణిని చూస్తుంటే
కొంచెం అమ్మలా అనిపిస్తుంది. అమ్మకి ఆ ధరణియే తన కన్న కూతురని తెలియకముందు తనెంతో అభిమానించింది. రక్త సంబంధం ఉండబట్టేనా నేను ప్రతాప్ గారి విషయంలో స్పందించినట్టు అమ్మ స్పందించింది. ఇంతకు ముందు నువ్వు నాకు అవసరం లేదు, నాన్నెవరో తెలిస్తే వెంటనే వదిలేసి వెళ్ళిపోతా అన్నాను. కానీ నాకు కన్న తల్లి కాదని తెలిసినా వదిలి వెళ్ళాలనిపించడం లేదు. ఎందుకు? ఆవిడ అమ్మ ప్రేమ పొందలేనన్నా? మరి ఇన్నాళ్ళు నాన్న నాన్న అన్నానే, వెళ్ళాలి కదా. అప్పుడున్నంత ఆరాటం ఇప్పుడెందుకు తగ్గింది? ఈ అమ్మకి దూరంగా ఉండే పరిస్థితి నేను ఫేస్ చేయలేననిపిస్తుంది. ఎందుకు? అందరికీ నిజాలు తెలిసాక ఆ నాన్న నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? తీసుకెళ్ళిపోతాడా? అక్కడ పెంచిన ప్రేమేగా ఆ పిల్లల్ని వదులుకోగలడా? వాళ్ళు నాలాగే ఆలోచిస్తారుగా. ఇక్కడికి వస్తారా? వచ్చి ఉండగలరా? నాన్న వచ్చి నా అని చేయి పట్టుకుంటే కాదనలేను, అలా అని అమ్మకి దూరంగా వెళ్ళలేను. ఒక్కదాన్ని ఎంత ఆలోచించినా కంక్లూజన్ దొరకడం లేదు. ఈ టైంలో చిన్న ఉన్నా కాస్త తోడుగా ఉండి సలహా ఇచ్చేవాడు. అంత తికమకగా ఉంది. సారీ అమ్మా, అప్పుడు తెలియదు, ఇలా చేశా. ఇంకొక క్షణం కూడా నీ నుంచి దూరంగా వెళ్ళాలని లేదమ్మా. మధు, మధు, కాలేజ్కి టైం అవుతుంది, టిఫిన్ చేద్దాం రా. ఏమైంది మధు, ఎందుకు అలా చూస్తున్నావు? ఇవాళ నేను కాలేజ్కి వెళ్ళనమ్మా. అవునా, వెళ్ళవా? ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది. ఇందాకటి దాకా బాగానే ఉన్నావు కదే, సడన్ గా నొప్పేంటి? అందుకే అడ్డమైన బజారు తిండ్లు తినొద్దే అని చెప్తాను. నువ్వు ఉండమ్మా, నొప్పి అంటుంది. అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి? కడుపు నొప్పి ఏమైనా చెప్పొస్తుందా? ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళకపోతే ఏం కాదులే. పాలు తాగి రెస్ట్ తీసుకో. నాకు పాలే వద్దు, రెస్ట్ తీసుకుంటాను. సరే అయితే పడుకో. ప్రశాంతంగా పడుకో, సెల్లులవి చూడకు. చిన్నతనం నుంచి తెల్లంగా ఊహించుకున్నవాడు, గాఢంగా ప్రేమించినవాడు, గుండెల్లో పెట్టుకుని ఆరాధించేవాడికి పెళ్ళానివైతే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటానే. రాత్రి అదే టైంకి ధీరజ్ రాకపోయి ఉంటే నా లైఫ్ ఏమైపోయేది? ఆ కేశవ చేతుల్లో నాశనం అయిపోయేది. ఆ పెళ్లికి అంగీకరించలేక, సర్దుకుపోలేక, నాలో నేను చిత్రవద అనుభవించలేక, చివరికి
చావే శరణ్యమని ఆత్మహత్య చేసుకునేదాన్ని. నా జీవితం అలా ముగిసిపోతే నాన్న తట్టుకోగలడా? బాధ భరించలేక ఏ గుండె నొప్పితోనో కన్ను మూసేవారు. మేమలా అయిపోతే బాలు అనాథలా మిగిలేవాడా? ఒంటరిగా బ్రతకగలిగేవాడా? నో, అలా మొత్తం కుటుంబం తుడిచిపెట్టుకుపోయేది. ఎన్నిసార్లు నా జీవితం ఇలా నాశనం చేయాలని చూస్తాడు. అసలు మనిషేనా? మృగంలా ప్రవర్తించేవాడు మనిషిలా అవుతాడు. ఎప్పుడు వాడి పీడ వదిలిపోతుందో, ఎప్పుడు ధీరజ్తో నా పెళ్ళవుతుందో. అసలు బ్యాడ్ లక్ కాకపోతే పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఓ, నా ఫియాన్సే ఫ్లాష్ కట్స్ లో ఉందనుకుంటా. రాత్రి ఇన్సిడెంట్ బాగా డిస్టర్బ్ చేసింది కదా, అందుకే ఫీల్ అవుతుంది. ఫేసు డల్ గా ఉంది. ఎంతైనా అలా జరగడం బాధే కదా. ఇప్పుడు తనని రిలాక్స్ చేయాలి అంటే ఫస్ట్ చీరప్ ఈజ్ బెస్ట్. ఇది ఈ నవ్వు కోసమే ఈ సర్కస్లంతా, ఈ బఫూన్ వేషాలన్నీ. నువ్వు నవ్వావు, నాకా చాలు. నీకో విషయం తెలుసా ధరణి? జనరల్గా నార్మల్గా మామూలుగానే నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంటావు. నువ్వు నవ్వేవే అనుకో ఎలా ఉంటావో తెలుసా? చెప్పు. అందాల రాణిలా ఉంటావు. అన్నీ మానేసి అసలు ఆ నవ్వు చూస్తూ లైఫ్ లాంగ్ బతికేచ్చు తెలుసా? నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి ధరణి. అయినా అసలు నువ్వు దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఎందుకంత డల్గా ఉన్నావు? మీ నాన్న మీద గాలి మళ్ళిందా? బాగా గుర్తుకొస్తున్నాడా బుజ్జి తల్లికి? నాన్న గురించి కాదు, రాత్రి జరిగిన దాని గురించి. ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంది. ఏ మినిట్ ఏ సైడ్ నుంచి సైతాన్లో వచ్చి నా లైఫ్ స్పాయిల్ చేస్తాడోనని చాలా టెన్షన్గా ఉంది. కాలేజ్కి వెళ్ళే దారిలో ఏ స్పాట్లో అటాక్ చేస్తాడో అని, ఏ యాసిడ్ దాడి చేస్తాడోనని అడలి చేస్తున్నాను. అయ్యో, క్యూ డర్తా హై, మై హూనా. నా ఫియాన్సీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాడి ప్రాణాలు తీస్తా.
అసలు వాడింకా నీ జోలికి రాడు ధరణి. నిన్ను రీచ్ అవ్వాలంటే వాడు నన్ను దాటి రావాలి. వాడు వచ్చాడో ఫినిష్. నువ్వు అస్సలు ఆ రోగ్ గురించి ఆలోచించకు. ప్లీజ్ ప్లీజ్ నిన్నిలా చూడలేను డార్లింగ్. ధీరజ్, ఏంటిది? నేను చాలా సెన్సిటివ్ ధరణి. ఆడవాళ్ల కన్నీళ్లు నేను అస్సలు చూడలేను. ఎన్నోసార్లు నన్ను కాపాడిన ధీరజ్ కన్నీళ్ళు నేను అస్సలు చూడలేను. ఏడవను ధీరజ్, నేనెప్పుడూ ఏడవను. ట్రబుల్ వచ్చినప్పుడల్లా నిన్ను తలుచుకుంటే చాలు, నువ్వు అలా నా కోసం వస్తావు. నువ్వు నా పక్కనుంటే చాలు, నాన్న బాలు అందరూ నా పక్కనున్న ఫీల్ కలుగుతుంది. గొప్ప విశ్వాసం, గొప్ప ధైర్యం. ఐ బిలీవ్ యూ. నిన్నెప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను. అంత బిలీవ్ పెట్టుకున్న అమ్మాయి, నాతో ఎంగేజ్మెంట్ అయిన నా ప్రియురాలు, నాతో పెళ్లి కాబోతున్న నా ఫియాన్సే ఇలా డల్గా అసలు ఉండకూడదు. పద, సరదాగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. కదలిపోను అన్నది కలలాంటి సత్యం. నా లోకంలో అన్ని ఉన్నా ఏదో లోపం నువ్వేనేమో. దూరం ఏం లేకున్నా సందేహంలో ఉన్నానేమో. అమ్మా 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 తరుణ్, అమ్మా. హరి, ఏమైంది హరి? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అసలేంటమ్మా ఏమనుకుంటుంది ధరణి? మనమేమో ధరణి పెళ్లి ఆ యూజ్లెస్ ఫెలో ధీరజ్ గారితో జరగకూడదని మనం అనుకుంటుంటే, ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేయాలని నానా తిప్పలు పడుతుంటే అదేమో చెప్తే వినేటట్టు కూడా లేదు. విన్నా అర్థం చేసుకోనట్టు ఆ ధీరజ్ గారి ట్రాప్ లో పూర్తిగా పడిపోయింది.
అవతల అత్త వీడు ధరణి బ్రెయిన్ వాష్ చేసి మనం బ్యాడ్ అని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అసలు మన ప్రయత్నాలేమీ అర్థం చేసుకోదేంటి? ఇప్పుడు ఏమైందిరా? ఏం కాకూడదో అదే అయింది. ఆ ధీరజ్ గాడి ప్రేమలో పడి వాడి మాటలు నమ్మి వాడి బైక్ ఎక్కి తిరుగుతూ ఉంది. వాడెంత వేస్ట్ ఫెలోనో నీకు నాకు తెలుసు. తనే తెలుసుకోలేకపోతుందమ్మా. నిజంగా రోగ్, వేస్ట్ ఫెలో. అదే భయం, అదే ఆందోళన. ఆ శక్తి ధీరజ్లో మంచివాళ్ళు కాదన్న విషయం ధరణి ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదురా. అస్సలు నమ్మడం లేదు. ఆ శక్తి ధీరజ్లకు తప్పు చేయడం పొరపాటు కాదు, అలవాటు. లేచిన దగ్గర నుంచి తప్పులు చేస్తూ బ్రతికే రకాలు. మరి మనం ఏం చేయలేమమ్మా? ధరణిని కాపాడుకోలేమా? మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలిరా. అవకాశం కోసం ఓపిగ్గా వెయిట్ చేయాలి. తప్పులు అలవాటైన వాళ్ళు అప్పుడో ఇప్పుడో అక్కడో ఇక్కడో దొరకకుండా ఆగరు. నిజం ధరణికి తెలియకపోతా అప్పుడు తనే వాళ్ళని చీకొట్టి తన తప్పు తను తెలుసుకుంటుంది. నువ్వు కంగారు పడి ఆవేశపడి బయటపడకో. పాపం అమ్మ అటు కన్న కూతురి జీవితం కోసం, భవిష్యత్తు కోసం, ఇటు నా కోసం ఎంత శ్రమ పడుతుంది. ధరణి మీద ఎందుకు అంత కన్సర్న్ చూపిస్తుందో ఇప్పుడు అర్థమైంది. తల్లిగా అది తన బాధ్యత కదా. గ్రేట్ అమ్మా నువ్వు. ప్రతాప్ రేణుకల పిల్లలు 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 ఈ విషయం జనని గారికి కూడా చెప్పింది నేనే. ఏమైంది అలా ఉన్నావు? ఇప్పుడు మనసేం బాలేదన్నయ్య. నువ్వు కూడా ఈ చెల్లి దగ్గర నిజం దాచావు కదా. నువ్వు అమ్మ ఒకటే కదా. ఇది అసలు దేని గురించి అడుగుతుంది? దీనికి ఇది నా సొంత చెల్లెలు కాదని తెలిసిందా?